యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు అనే కార్యక్రమంలో మిమ్మల్ని చూడటం ఎంతో సంతోషం. ముందుగానే ఎన్నో విషయములు ఈ నిన్నటి వరకు అనే కార్యక్రమంలో చూసాం. ఇప్పుడు ఈ నిన్నటి వరకు కార్యక్రమం రికార్డ్ చేయక ముందు వరకు లోకపరంగా చూసినట్లయితే అనేక సంఘటనలు, ఈ లోకాన్నే తలకిందులు చేసే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అదే సమయంలో ఆత్మీయ జీవితంలో చివరి దినాల్లో జరిగే సంభవములుగా బైబిల్లో చెప్పబడినవి అనేకము సంభవిస్తూ ఉన్నాయి. ఇవి మనము కొన్ని కార్యములు మాత్రము వేదవాక్యముతో ఏది సరితూగుతుందనేదే ఈరోజు మనం చూడబోతున్నాం. రండి, మనము నిన్నటి వరకు కార్యక్రమం చూద్దాం. మొట్టమొదటిగా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో మనం ఏం చూడబోతున్నామని అడిగినట్లయితే, ముందుగానే జరిగినటువంటి ఒక సంభవము, అయితే దాని యొక్క అప్డేషన్ ఏంటంటే మానవుని మెదడులో ఒక చిప్పుని అమర్చే విషయం. ఇంతకుముందే దీని గూర్చిన విషయంలో మనమేం చూశామంటే, ఇలాన్ మస్క్ కంపెనీ వారే ఇది చేస్తున్నారు. అందులో కోతి యొక్క మెదడులో చిప్పుని అమర్చి దాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి ఒక స్థితిని తీసుకుని వచ్చారు. ఆ తర్వాత మరొక సంభవము ఆస్ట్రేలియాలో ఒక ప్యారలైజ్డ్, అంటే చేతులు కాళ్ళు పార్షికంగా పనిచేయనివారు, అతని మెదడు ఉపయోగించి తన యొక్క కంటి ద్వారా ఆయన ఎలాగ కంప్యూటర్ ఆపరేట్ చేయగలడు అన్నటువంటిది ఈ మెదడులో చిప్పుని అమర్చేటువంటి విషయాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మరొక స్థాయి దానిపైకెళ్ళి ఇప్పుడు మానవుని మెదడులో చిప్పుని అమర్చేటువంటి అతి ముఖ్యమైన విషయాన్ని వారు తీసుకుని వచ్చారు. ఇదెందు నిమిత్తం చేయబడుతుంది అని అడిగితే ఇలాన్ మస్క్ ఏం చెప్తున్నాడంటే, నేను సహజంగా మెదడు సరిగ్గా పనిచేయనటువంటి వారిని మెదడు పనిచేయించడం, అంటే చేతులు కాళ్లు పనిచేయని వారికి మెదడు పనిపాటు చేతులకు కాళ్లకు అందకపోవడం వల్ల వారు దానిని కదపలేని స్థితిలో ఉన్నారు. సో మెదడికి ఆ ఆజ్ఞనిచ్చి చేతులు కాళ్లు ఆడించేటువంటి ఒక ముఖ్యమైన విషయానికే ఇది చేస్తున్నామని చెప్తున్నారు. అయితే దీనికి ముందుగానే మరొక సంభవం జరిగింది. కొన్ని సంవత్సరములకు ముందుగా ఈ టాటూ అని చెప్పబడేటువంటి ఒక విషయాన్ని వారు ప్రచురపరిచారు. దాని మూలముగా మానవుని యొక్క ఆలోచన ఏ విధంగా మనం స్వాధీనం చేసుకోవడం కనిపెట్టేటువంటి ఒక ముఖ్యమైన టెక్నాలజీ అది. అది ఒక టాబ్లెట్ రూపంలో ఉంటుంది. అది వేసుకున్నట్టయితే మనిషి ఆలోచించేది ఇక్కడే మన గొంతుకు పైన అది వోకలని చెప్తారు, అది మాటగా మారుతుంది. సో దాని మూలముగా ఆలోచనను కంట్రోల్ చేసేటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని వారు పరిశోధించారు. ఇది దాని తర్వాత ప్రక్రియ. ఇవన్నీ కూడా ఎక్కడికెళ్తున్నాయని మీరు గమనించినట్లయితే ఎంతో ప్రాముఖ్యంగా మనిషిని కంట్రోల్ చేసేటువంటి ఆలోచన కంట్రోల్ చేసి స్వాధీనపరచుకోవడం. మనిషికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ప్రాముఖ్యమైన ఒక అధికారం ఏంటంటే స్వాతంత్ర్యం. అంటే మన యొక్క కార్యములు ఆలోచించి చేయదగినవి. దేవుడు మానవుని స్వాతంత్ర్యములు తలదోచడానికి ఇష్టపడలేదు. అంటే ఒక సర్వశక్తిమంతుడైన దేవుడు తాను నిర్మించిన సృష్టి తనంతట తానే ఆలోచించి చేయగలిగిన స్థితికి ఒక స్వాతంత్ర్యాన్నిచ్చాడు. ఏ విధమైన ఒక ఉదారత్వమూ చూడండి. ఇప్పుడు ఆ ఆలోచనను నా ఇష్టప్రకారం కంట్రోల్ చేసేది ఇది ఒక సర్వాధికారమైన పోకడ. ఇంతకుముందు ఎలాగుండింది? ఒక సర్వాధికారి తాననుకున్నది ప్రజలు చెయ్యాలి అన్నది ప్రయత్నం చేశాడు. అనేక సర్వాధికారులు అలా చేశారు. ప్రజలు చేయనప్పుడు వారిని శిక్షకు లోను చేసి లొంగదీసుకుని అది చేయనిస్తారు. నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, అదే నా చట్టానికి విధేయుడు కావాలి. ఇదొక సర్వాధికారి పోకడ. ఇప్పుడొక మెట్టు సర్వాధికారి పోకడకు ఈ విజ్ఞానాభివృద్ధి పొందు చేసుకుని ఏం చేస్తారని అడిగినట్లయితే, మీరు వారు చెప్పేది మీ అంతట చేయబోతున్నారు. అటువంటి ఒక కంట్రోల్ మీ మెదడు వారు కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఈ సాంకేతికము ఒక మనుషుని చేతిలోనో ఒక ప్రభుత్వం చేతిలోనికెళ్తే ఆ ప్రభుత్వము సంపూర్ణ మానవ సమాజాన్ని పరిపాలన చేయగలదు. అటువంటి స్థలానికే ఇది వెళుతుంది. ఈనాడు దీని అభివృద్ధి అధిక స్థాయిలో ఉంది. అనేక మంది దాన్ని భ్రమించి చూస్తున్నారు. నేనెప్పుడు అనుకునే విషయముంది, ఎటువంటి ఒక కార్యము లోనికి వచ్చేప్పుడు విలాసముగా, సాధారణంగా, ఆశ్చర్యంగా లోనికొస్తుంది. ఒక కాలంలో అది మనల్నే కంట్రోల్ చేసి తన యొక్క కంట్రోల్లోనికి తెస్తుంది. ఒక ఉదాహరణకు సెల్ ఫోన్. ఇప్పుడు ఆ మెదడులోని చిప్పు అలాగే వస్తుంది. త్వరలో మానవ సమాజము ఒక ప్రభుత్వం క్రింద లేక ఒక మానవుని క్రింద వెళ్లేటువంటి ఒక సూచన స్పష్టంగా తెలుస్తుంది. మనము చూడబోయే ఒక ప్రాముఖ్యమైన విషయము ఏంటని అడిగినట్లయితే, కొంచెం దుఃఖమైన విషయమే. ఇండోనేషియాలో 30 లక్షల మంది వలస వెళ్లారు. ఎక్కడి నుండి ఎక్కడికి? వారి దేశం వదిలి శరణార్థులుగా మరో దేశానికి కాదు. అయితే ఎలాగని అడిగినట్లయితే, ప్రధాన నగరం జకార్తా నుండి వారు మారి వేరొక ముఖ్య నగరానికి వారు మార్చబడ్డారు. ఇది నిన్న మొన్నటి ప్రాసెస్ కాదు, ముందుగానే 2-3 సంవత్సరాల క్రితమే. కారణమేంటని అడిగినట్లయితే, సముద్ర తీరమున ఉన్న ప్రాంతములన్నీ నీటిలో మునిగిపోతాయి అని చెప్పి వారికి ముందుగానే ఒక రిపోర్ట్ ఇవ్వబడింది. అదిప్పుడు కొంచెం కొంచెంగా నెరవేరుతుంది. నీళ్లు ఊర్లోనికి వస్తున్నాయి. మీకు తెలుసు, ఇండోనేషియాలో
ఎన్నిసార్లు సునామీ వచ్చిందన్నది మనకు తెలుసు. అలాగున్నప్పుడు ఇప్పుడైతే ఆ సముద్రపు నీటి మట్టము ఇంకా ఎక్కువ అవుతుంది. అందువల్ల ఆ దేశపు అధ్యక్షుడు ఏం నిర్ణయం తీసుకున్నాడంటే 30 లక్షల మందిని ఆ స్థలం విడిచిపెట్టి వారికి మరొక ప్రధాన నగరాన్ని నిర్మించారు. దానికైనా ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు 30 లక్షల మందిని వారు కొంచెం కొంచెంగా మార్చబోతున్నారు. ఇది ఒక 2-3 సంవత్సరములకైనటువంటి ఒక కార్యం. ఇదే సమయంలో మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ సముద్ర మట్టము ఎత్తు ఒక ఇండోనేషియాకు మాత్రం ఇవ్వబడలేదు, ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్ నుండి ఇవ్వబడింది. ఇండియాతో కలిపి అనేక సముద్ర తీరమున గ్రామములకు ఇవ్వబడ్డాయి. కొన్ని మీటర్ల ఎత్తు పెరగబోతుందని చెప్పబడుతుంది. కొన్ని కిలోమీటర్ల నీరు ఊర్లోనికి ప్రవేశించబోతుందని చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే లూకా రాసిన సువార్తలో 21వ అధ్యాయములో అందులో 24 నుండి 26 వచనములు చదువుతున్నప్పుడు భూమి మీద సముద్ర తరంగముల ఘోష ఉండును అని ఉంటది. భూమి యొక్క హద్దులు మారుతుంది. దీనికి మరొక కారణం ఏంటని అడిగినట్లయితే ఉత్తర ధ్రువములో మంచు కొండలు కరుగుతున్నాయని చెప్తున్నారు. ఏది ఎలాగైనా అంత్యకాలపు సూచనగా సముద్రము తరంగము ఘోషలు పెట్టుచున్నవి. ఈ సముద్రము తరంగములు అన్నందుకు ఒక ఆత్మీయ అర్థం కూడా ఉంది. సముద్రం అంటే ఏంటి? జనులను సూచిస్తుంది. ప్రకటన 17:15 ప్రకారం. అలలంటే ఏంటి, వాటి తరంగములంటే ఏంటి అని అడిగితే జనులు పెట్టే ఆర్తధ్వని. ఇప్పుడు అంత్యకాలంలో చూసినట్లయితే ఒకవైపు ప్రపంచమంతటా జనుల యొక్క పోరాటములు అధికమవుతూనే ఉన్నాయి. కెనడా వంటి దేశములో కూడా జనులు రాజ్యాంగాన్ని స్తంభించేంతవరకు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని ఎదురుచూస్తున్నారు. ఇది కూడా ఒక రీతిలో సముద్ర తరంగముల ఘోషలు అన్నందులకైనటువంటి ఒక ఆత్మీయ అర్థాన్ని సూచిస్తూ ఉంది. ప్రభువు చెప్పినట్టుగానే అంత్యకాల సూచనలన్నీ సూక్ష్మంగా ఇవి నెరవేరుతూ ఉన్నాయి. అతి శీఘ్రముగా మన దేవుడు రానయ్యున్నాడు. విజ్ఞానపూర్వకమైన ఒక అతి ప్రాముఖ్యమైన విషయం దేనిగూర్చి చెప్పబడింది అని అడిగినట్లయితే మెటావర్స్ అని చెప్తారు. ఈ మెటావర్స్ అంటే ఏంటి అని అడిగితే ఇది ఒక ఊహా ప్రపంచం. ఊహా ప్రపంచం అంటే ఏంటి? మీరనుకున్నట్టుగా ఇప్పుడు మీకు ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నాను. నల్లగా ఉన్నారనుకుంటున్నారు, లేక మనం ఒక ఇండియా ముఖంతో మనమున్నాం. మీకొక ఆశ ఉంది, నేనొక ఐరోపా ముఖముతో ఉండాలి, నీలిమ నేత్రాలతో కనబడాలి, ఒక బ్రౌన్ హెయిర్తో ఉండాలి, నా లైఫ్ స్టైల్ ఇది కాదు వేరొకలాగా, అందమైన నగరములో ఒక అద్భుతమైనటువంటి ఒక పెద్ద కారులో నేను వేరే విధంగా ఉండాలని భావించినట్లయితే దానికి సాధ్యం లేదు. ఎందుకిది మార్చలేరు. చూడండి, ఇప్పుడు మనం ఈ కలరే, ఇదే మనకు దేవుడిచ్చినటువంటి రంగు. నేను చెప్పేది ఉదాహరణకు అనుకోండి, ఇది ఐరోపా వారికి వర్తిస్తుంది. ఒకవేళ వారు నేను నల్లగా ఆఫ్రికన్ గా మారాలి, నేను ఆఫ్రికా దేశంలో ఒకనిగా ఎంతో విహార స్థలంలో నేను జీవించాలనుకుంటే వారికి అవకాశం ఉండదు. ఎందుకంటే రంగు మార్చలేరు, కనులు మార్చలేరు, జుట్టు మార్చలేరు. ఇవన్నీ కూడా ప్రకృతి. సో ఇప్పుడేంటంటే ఈ మెటావర్స్ అనేది ఒక ఊహా ప్రపంచం. అందులో మీకిష్టమైన రీతిలో మలుపు చేసుకోవచ్చు. మీరెక్కడ జీవించాలనుకుంటున్నారో ఆ ప్రపంచాన్ని మీరు సృష్టించుకోవచ్చు. వారే మీకు ఒక ప్రపంచాన్ని సృష్టిస్తారు. అక్కడ మీరనుకున్న జీవితం ఎంతో వికాసంగా, పెద్ద పెద్ద కార్లు, మీరు ఏవైతే ఇష్టపడుతున్నారో ఆ కార్లు అన్నిటినీ మీరే నిర్మించుకోవచ్చు. అందులో మీరు వెళ్లి జీవించవచ్చు. అయితే ఇది పూర్తిగా ఒక ఊహ. మీరు జీవించాలని మీరు అక్కడికి వెళ్ళలేరు. దానికి ఒక అద్దాలు వేసుకోనో లేక దానికంటూ ఒక టెక్నాలజీ ఉంది, దాన్ని ధరించుకుని మీ ఊహలో అలాగుంటుంది. ఆ ఊహ అన్నది కళ్ళు మూసుకుంటే వస్తుందా? లేదు. మీరు కళ్ళు తెరుచుకుని ఆ అద్దం వేసుకున్నట్టయితే ఆ అద్దం లోపలే మీరు జీవించే లోకం తెలుస్తుంది. మీరు నడిచి వెళ్తుంటారు, మీరు వేరేలాగుంటారు, కాని అది మీరే. ఇప్పుడు కామిక్స్లో చెప్పుకుంటాం కదా, రూపం మారి వారు వస్తారని. ఆ విధంగా ఇప్పుడు నిజ జీవితంలో అలాగొచ్చింది. ఇప్పుడు అందులోకి వెళ్లి పెళ్లి చేసుకునేవారు ఉంటారు. ఉదాహరణకు మన దేశస్థుడు కూడా చేసుకున్నాడు. ఈ విధంగా లోకమంతటా ఒక మెటావర్స్. మెటావర్స్ అంటే మరి ఏది కాదు, విశ్వం అని చెప్తాం మనం దీన్ని. అదేవిధంగా దీనికి ఆపోజిట్గా ఉండేదే మెటావర్స్. ఎప్పుడు ఒక విషయాన్ని తెలుసుకోవాలి, దేవుడు సృష్టించిన దానికి ఒక ఆపోజిట్గా ఏ వ్యక్తి చేస్తాడంటే సాతానే చేస్తాడు. అలాగా మనం బైబిల్లో అనేక విషయాలు చూస్తాం. అంటే దేవుడు నగరాన్ని నిర్మిస్తే పిశాచి ఒక నగరాన్ని నిర్మిస్తాడు. దేవుడు కుమారుని తెస్తే పిశాచి అంత్యక్రీస్తుని తెస్తాడు. ఇలాగా ప్రతిదీ దేవునికి విరోధమైంది ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు దేవుడు విశ్వాన్ని ఏర్పరిచాడు, మరి దీనికి బదులుగా మరొక యూనివర్స్ని తయారు చేస్తున్నాడు. దానికి పేరే మెటావర్స్. ఇప్పుడు అటువంటి ఊహా ప్రపంచంలో జనులను జీవింపచేస్తున్నాడు. ఎంత పెద్ద మాయో చూడండి. ఒక ఏదెను తోటలో సకలము మేలులతో నిండినటువంటి స్థలములో నివసిస్తున్న మనిషికి ఒక ఊహా ప్రపంచాన్ని అతడు చూపించి ఏమన్నాడు? మీరు దేవతల వలె ఉండేదరు. ఇప్పుడు అతను ఎలాగున్నాడు? దేవుని పోలికలో ఉన్నాడు, కాని దేవతల వలె ఉంటాడని చెప్పి ఒక లోకాన్ని అతడు కొత్తగా చెప్తూ ఉన్నాడు. ఈనాటికి ఇటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మనం అక్కడికి వెళ్లి అలా జీవిస్తే బాగుంటుంది, ఇప్పుడు మార్స్కి వెళ్తే ఇలాగుండొచ్చు అని ఆలోచించేటప్పుడు ఇవన్నీ కాకుండా మరొక యూనివర్స్, నీ ఇష్ట ప్రకారము నీవనుకున్నట్టుగా నీవే అమర్చుకో అని ఇటువంటివన్నీ చెప్పి ఎలాగా ఆదాముకి ఒక ఆశల మాటను కల్పించాడో అదే మాటలను ఇప్పుడున్నటువంటి మనుషులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మెటావర్స్ అని చెప్పబడేటువంటి
అతి ముఖ్యమైన టెక్నాలజీ అనేటువంటిది మనుషులను మాయలోనికి దింపుతుంది. మీరొక విషయాన్ని బాగా తెలుసుకోండి. ఇదేదో సాధారణంగా అనుకుంటున్నటువంటి విషయం కాదు. ఒక కాలములో ప్రజలు సైకోలాగా మారబోతున్నారు. ఎందుకంటే వారి ఊహా ప్రపంచంలో ఆ విధంగా భావిస్తూ ఉంటారు. ఉదాహరణకు సూపర్ హీరోస్ మన ఊర్లో అంతా ఉండింది. శక్తిమాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఇవన్నీ అధికంగా చూసి పిల్లలు తమ్మును వారివలే భావిస్తూ ఉన్నారు. వారివలే మనము కూడా ఎగరవచ్చు, వారివలే మనము కూడా గోడల మీద ఎక్కవచ్చు, వారివలే పైనుండి క్రిందకి దుమకవచ్చని ఎంతోమంది పిల్లలు సూసైడ్ చేసుకుని చనిపోయారు. వారు ఆ ఊహా ప్రపంచంలో జీవించడం వల్ల. అంటే పిల్లలకు టీవీలో చూసినటువంటి ఒక అరగంట ప్రోగ్రాంలోనే వారిని ఇటువంటి మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లి మరణంలోనికి త్రోయగలిగితే కొంత ఆలోచించండి. వీరు పూర్తిగా ఆ ఊహా ప్రపంచంలో జీవిస్తారు. వీరి ఆఫీస్ అందులో నిర్వహించుకోవచ్చు, ఇంటిని నిర్మించుకోవచ్చు, కుటుంబాన్ని నిర్వహించుకోవచ్చు, తన భార్యను వేరే విధంగా చూడగలరు. కాని వీరిద్దరు మాట్లాడుకునేప్పుడు అక్కడ చూసినట్లయితే వేరే వీరు కోరుకున్న రూపంలో చూడొచ్చు. ఎంతో చాలా మోసమైనటువంటి ఒక కార్యము ఆరంభమవుతుంది. సాతాను యొక్క అంత్యకాల ఎంతో మోసకరమైన విషయములు. అందుకే మీరు అపవాది తంత్రములను ఎరుగరా అని పౌలు రాస్తున్నాడు. ఇవన్నీ కూడా సంఘములు అర్థం చేసుకోవాలి. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు తమ యొక్క పిల్లలను ఇందులో నుండి కాపాడుకోవాలి. ఎందుకు? సంఘములో ఉన్నటువంటి ప్రజలే దీనికైనా అతి ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు? ఇవన్నీ కూడా సంఘములోనికి వస్తున్నప్పుడు సంఘమే మెటావర్స్ లో జరుగుతుంది. మా సంఘము భయంకరమైన పెద్ద చర్చ్, మేమందరం వేరే విధంగా ఉంటామని మనమే ఈ మెటావర్స్ లో జరిగించేటువంటి కాలము ఎంతో దూరంలో లేదు. ఈ మాయ లోపల చిక్కుకునే కాలము ఎంతో దగ్గరలో ఉంది. ఇవన్నీ కూడా మన యొక్క అంత్యకాల జ్ఞాన విస్తరణకు ఒక చిహ్నము. దానియేలు 12వ అధ్యాయంలో చదువుకుంటున్నాం కదా, అంత్యకాలమందు తెలివి అధికమవుతుందని. అయితే బైబిల్ స్పష్టంగా చెప్తుంది జ్ఞానం పెరుగుతుంది, వ్యాధులు పెరుగుతాయి. ఈ జ్ఞానం అధికము కాగా ఇది మనిషిని ఒక సైకోలాగా మార్చబోతుంది. మనం మరో కార్యాన్ని చూద్దాం. ఇప్పుడు మనము ప్రాముఖ్యమైన ఒక కార్యమును, దుఃఖమైన విషయాన్ని చూడబోతున్నాం. అదేంటంటే ఈ 2022 ప్రారంభమైనప్పుడే, ఇంకా చెప్పాలంటే 2021 చివరిలోనే కొన్ని విషయాలు మీతో పంచుకుని ఉన్నాను. అంటే ఈ కరోనా వైరస్ని దాటి మరొక ఘట్టానికి ప్రపంచం వెళ్లబోతుంది. అందులో మనం ఎదుర్కొనబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంత్యకాల సూచనలేమిటంటే కరువులు అని మనం చూశాం. ఇప్పుడు కరువు యొక్క ఉన్నత స్థితికి లోకం వెళుతుంది, అది ట్రావెల్ చేస్తుంది. ఆ ట్రావెల్ ప్రారంభమైంది అన్నటువంటిది మనం ముందుగానే చెప్పి ఉన్నాం. అదేదనగా మడగాస్కర్ ప్రాంతంలో ఏర్పడిన కరువు, ఆ తర్వాత కెన్యాలో ఏర్పడినటువంటి మృగాలు చనిపోయినటువంటి ఆ యొక్క కరువు నిమిత్తం, ఇవన్నీ కూడా మనం చూశాం. తర్వాత మనం గతంలో ఇదే కార్యక్రమంలో శ్రీలంకలో ఏర్పడిన కరువును గురించి చెప్పుకున్నాం. శ్రీలంక కొరకు మనము ప్రార్థించవలసిన కార్యములున్నాయి. చెప్పలేని సంగతులన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. అది కూడా దాటి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక ఘోర సంభవము ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుంది. అదేమంటే పిల్లలకు ఆహారము లేదు. ఈ ఆహారాన్ని తీసుకురావడానికై, భోజనానికై వారి యొక్క మూత్ర విసర్జన అంటే కిడ్నీని అమ్ముకునే స్థాయికి ప్రజలు భయంకరమైన స్థితిని ఎదుర్కొంటున్నారు. తమ యొక్క కిడ్నీని అమ్మేవారు భోజనం చేయాలి. కొంత ఆలోచించండి. ఇప్పుడు మనము తిని కిడ్నీని బలపరుచుకునే కాలము వెళ్లి కిడ్నీని అమ్ముకుని ఆహారం తినే సమయానికి వచ్చింది లోకం. మనిషి పరిస్థితి ఎంత ఘోరంగా మారిందో చూడండి. కరువు యొక్క తీవ్రత ఇక పోను ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఆరంభమే ఇలాగుంది. ఒక చిన్న కరువు ఏర్పడి అది తీవ్రంగా ఇలా దారితీస్తుందంటే వేరే. ఆరంభంలోనే కరువు యొక్క స్థాయి ఏ విధంగా ఉందంటే వారి శరీర అవయవములను అమ్ముకుని తినేటువంటి స్థితికి జనులు వచ్చేశారు. 1991లో ఫెరోస్టికా అనేటువంటి ఒక చట్టము వలన రష్యా ముక్కలయింది. అప్పుడు రష్యాలో భయంకరమైన కరువు తలెత్తుకుంది. అప్పుడు రష్యా సైనిక దళాలు తినడానికి దారి లేక తమ తుపాకులను అమ్మి వారు భోంచేశారు అన్నటువంటిది మనకి మాస్కో టైమ్స్లో వచ్చింది. దాని తర్వాత కరువు భయంకరమైనప్పుడు తప్పైన మార్గములో వెళ్లి సంపాదించి అక్కడున్నటువంటి యవ్వన స్త్రీలందరూ ఆహారము తిన్నారన్న వార్తలు మనకు వచ్చాయి. ఇప్పుడు అది కూడా దాటి తమ యొక్క శరీరమును వారు అమ్ముకొనుచూ ఉన్నారు. అంటే వారి శరీర అవయవములు అమ్ముకుంటున్నారు. ఇవి పలు దేశాల్లో అవయవాలు దానంగా ఇవ్వబడుతున్నాయి. కాని అమ్మకము ఎప్పుడునూ నిషేధించబడింది. అయితే ఇప్పుడు మిక్కిలి మోసకరమైన కండిషన్లో ఆఫ్ఘనిస్తాన్ వెళ్తూ ఉంది. ఇంకా పలు దేశములు ఈ కరువు ఘోరతాండములో ప్రవేశిస్తాయి. పలు ప్రాంతములలో కరువు యొక్క ఆరంభం మొదలైంది. ఇక పోను వైరస్ దాడి తగ్గిపోయి కరువు యొక్క స్థాయి అధికమై, అది కూడా వాతావరణ మార్పు వల్ల కరువు ఇంకా అధికము కాబోతుంది. మనము దీని కొరకే ప్రార్థించవలసిన అవసరతలో ఉన్నాం. మన దేశము అనేక కోట్ల ప్రజలను కలిగిన దేశం. ఆహార కొరత ఏర్పడితే తట్టుకోలేం. మన దేశం కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అతి ముఖ్యముగా అంత్యకాల సూచనల్లో ఒకటి యేసు చెప్పిన కరువులు సంభవిస్తూ ఉన్నాయి.